భగవతే శ్రీరమణాయ. ప్రశ్న: ఈ సత్యాన్ని విన్న తర్వాత కూడా మనిషి సంతృప్తితో ఊరుకోడు ఎందుకని? జవాబు: సంస్కారాలు మాసిపోలేదు కాబట్టి. ఆ సంస్కారాలు పూర్తిగా పోయే వరకు సందేహాలు, గందరగోళం ఉంటూనే ఉంటాయి. కృషి అంతా ఈ సందేహాలని, గందరగోళాన్ని నామనం చేసుకోవడానికే. అది జరగాలంటే వాటి మూలాన్ని పెకిలించి వేయాలి. ఆ వేళ్ళు సంస్కారాలు. గురువు ఉపదేశాన్ని అనుసరించి చేసే అభ్యాసం వల్ల అవి పోతాయి. గురువు మార్గాన్ని చూపి విడిచిపెడతాడు. అజ్ఞానం అంటూ ఏమీ లేదని సాధకుడే గ్రహించడానికి వీలుగా సత్యం గురించి వినటం మొదటి మెట్టు. అవగాహన దృఢం కాకపోతే దీని గురించి మననం చేసుకోవాలి, నిధిధ్యాసము చేసుకోవాలి. ఈ రెండు సంస్కారాల బీజాలని మార్చివేసి అవి ఎందుకు పనికి రాకుండా చేస్తాయి. సత్యం గురించి ఒక్కొక్కసారి వినగానే జ్ఞానోదయం అవుతుంది. అసామాన్యులైన కొందరికి. వీళ్ళు ఎంతో సాధన చేసిన వారన్నమాట. సాధనలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నవారికి ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. ప్రశ్న: అసలు అవిద్య ఎట్లా ఉదయించింది? జవాబు: అవిద్య ఉదయించనే లేదు. దానికి నిజమైన అస్తిత్వం లేనే లేదు. ఉన్నదల్లా జ్ఞానమే. ప్రశ్న: అయితే నాకెందుకు గ్రహింపు కలగదు? జవాబు: సంస్కారాల వల్ల. అయినా గ్రహింపు కానివాడెవడో గ్రహింపు కానిదేమిటో అన్వేషించు. అప్పుడు తెలుస్తుంది అవిద్య అంటూ ఏమీ లేదని. ప్రశ్న: అంటే ఒక గమ్యాన్ని పెట్టుకొని మొదలుపెట్టడం తప్పన్నమాట. జవాబు: చేరుకోవలసిన గమ్యం అంటూ ఒకటి ఉంటే అది శాశ్వతం కానేరదు. గమ్యం అనేది ఉండే ఉండాలి. మనం గమ్యాన్ని అహంకారంతో చేరబోతాం. కానీ అహంకారం కంటే ముందు గమ్యం ఉంది. గమ్యంలో ఉన్నదేదో మన పుట్టుక కన్నా ముందే ఉంది. అంటే మన అహంకారం కంటే ముందేనన్నమాట. మనం ఉన్నాం కాబట్టే అహంకారం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మనే అహంకారంగా మనం భావిస్తే అహంకారమే అవుతాం. మనస్సుగా భావిస్తే మనసు అవుతాం. దేహంగా భావిస్తే దేహం అవుతాం. భావమే అన్ని రకాల పొరలను ఏర్పరుస్తుంది. నీటిపైని నీడ కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఆ నీడని కదలకుండా ఎవరన్నా చేయగలరా? అది కదలకుండా ఉంటే నీకు కనబడేది నీరు కాదు, కాంతి మాత్రమే. అట్లాగే అహంకారాన్ని, అది చేసే పనులని లెక్క పెట్టుకో. దాని వెనుకున్న కాంతినే గమనించు. అహంకారం అంటే నేను అనే భావమే. నిజమైన నేను ఆత్మే. ప్రశ్న: కేవలం భావాలను విడిచిపెట్టడం మాత్రమే అయితే అది సాక్షాత్కారానికి ఒక్క మెట్టు మాత్రమే కాదా? జవాబు: సాక్షాత్కారం ఎప్పుడూ ఉండనే ఉంది. ఏ భావమూ లేని స్థితే నిజమైన స్థితి. సాక్షాత్కారం పొందటం అంటూ ఏ కార్యమూ లేదు. ఆత్మని గ్రహింపని వారెవరైనా ఉంటారా? అసలు తన ఉనికిని ఎవరైనా కాదంటారా? సాక్షాత్కారం గురించి మాట్లాడామంటే రెండు నేనులున్నాయని భావిస్తున్నామన్నమాట. ఒకటి గ్రహించేది, రెండవది గ్రహింపబడేది. అంటే సాక్షాత్కరింపబడని దానిని సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నమాట. మనమంటూ ఉన్నామని ఒప్పుకున్నాక ఆత్మ గురించి తెలియకపోవటం ఏమిటి? ప్రశ్న: భావాల వల్ల, మనసు వల్ల. జవాబు: అదే అసలు సంగతి. మన ఆనందాన్ని మరుగుపరిచేది మనసే. మనమంటూ ఉన్నట్టు మనకెట్లా తెలుస్తుంది? చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల అని అన్నామనుకో. అయితే గాఢ నిద్రలో నువ్వు ఉన్నట్టు ఎట్లా తెలుసు నీకు? ప్రశ్న: మనసుని వదిలించుకోవడం ఎట్లా? జవాబు: తనని తాను చంపుకోవాలని కోరేది మనసా? తనని తాను నాశనం చేసుకోలేదు మనసు. కాబట్టి నువ్వు చేయవలసిందేమిటి? ఈ మనసు యొక్క నిజస్వరూపం తెలుసుకోవటం. ఆత్మని అన్వేషిస్తే మనసు మాయం అవుతుంది. ఆత్మలో సంస్థితమైనప్పుడు మనసు గురించి పట్టించుకోనక్కర్లేదు. ప్రశ్న: ముక్తి, సాక్షాత్కారము ఒక్కటేనా? ముక్తి మన సహజ లక్షణం. మనకి అది మారుపేరు. ముక్తి కావాలని మనం అనుకోవటం హాస్యాస్పదం. చెట్టు నీడలో ఉన్న మనిషి కావాలని నీడ నుంచి బయటకు వచ్చి ఎండవేడిని అనుభవించి విశ్వ ప్రయత్నం చేసి మళ్ళీ నీడలోకి రాగానే సంతోషంతో అమ్మయ్య ఇప్పటికైనా నీడని చేరుకున్నాను అన్నట్టే ఇదీను. మనమంతా ఇదే చేస్తున్నాం సరిగ్గా. సత్యానికి మనకి భేదముందని ఊహించుకుని ఆ భేదభావాన్ని కల్పించుకుంటాం. ఆ తర్వాత ఎంతో సాధన చేస్తాం ఆ భేదభావాన్ని వదిలించుకోవడానికి, ఆ సత్యంతో ఏకమవటానికిను. ఈ భేదభావాన్ని కల్పించుకోవడం ఎందుకు? దానిని నాశనం చేసుకోవడం ఎందుకు? ప్రశ్న: ఈ జ్ఞానం గురుకృప వల్లనే సాధ్యం.
ఆనందం గురువు యొక్క పాదధూళి వల్లనే సంభవమని శ్రీమద్భాగవతంలో చదివాను. నేను ఆ అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను. జవాబు: నీ అంతరాత్మ కంటే వేరే ఆనందమేమిటి? నువ్వు నీ అంతరాత్మ కన్నా వేరేది కాదు. అదే ఆనందం కూడాను. నేను మనసునో దేహాన్నో అనుకుంటున్నావు. ఇప్పుడు ఆ రెండూ మారుతూ ఉంటాయి. అవి అనిత్యం కూడాను. కానీ మార్పులేని నిత్యానివి నువ్వు తెలుసుకోవాల్సింది అదే. హరే రమణ.